హాయ్ హలో వెల్కమ్ టు వైల్డ్ క్రేజీ మ్యాన్ ఛానల్. ఈరోజు అయితే చాలా మంచి ప్లేస్ పట్టుకొచ్చిన. ఇక్కడనైతే మీరు ఆ ప్లేస్ చూస్తే హైదరాబాద్లో ఇది ఎక్కడుందని కంపల్సరీ అడుగుతారు. మీకు ఆ ప్లేస్ చూపించిన తర్వాత లాస్ట్లో మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే బాయ్. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం ఇంకా రైడ్. ఇక్కడైతే చూడండి ఎంత బాగుంది లొకేషన్. హైదరాబాద్కి ఇంత దగ్గర ఇంత మంచి లొకేషన్ ఎక్కడ లేదు. మొన్నటి వరకు ఏంటంటే ఇది వర్షాలు లేక అంతా ఎండిపోయింది. ఇప్పుడు కొద్దిగా వర్షం పడి ఇట్లా చూడండి ఎంత గ్రీన్గా అయిపోయిందో. మంచిగా హ్యాపీగా పోవచ్చు. ఎంత బాగుంది చూడండి. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉన్నది. రైట్, ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ వెళ్ళాలి. చాలామంది వస్తారు ఇక్కడికి. ఇక్కడ ఎవరు కనిపించట్లేదు కానీ ఇప్పుడు ముందుకు వెళ్తే మనకు అందరూ ఎంతమంది ఉన్నారో మీకు తెలుస్తుంది. చాలామంది ఉంటారు ఇక్కడ. ఓకే, ఇక్కడ ఎందుకు ఆఫ్ చేశానంటే వీడియో మనం కొద్దిగా కదులుతుంది హ్యాండిల్. అక్కడ రోడ్ బాగాలేదు కదా, వీడియో క్లారిటీ తగ్గుతుందని చెప్పి నేను స్టెబిలిటీ పెంచిన. దానికోసమని ఆపినండి వీడియో. ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొద్దిగా ఏంటంటే వీడియో లెంత్ పెరుగుతుంది అని చెప్పి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసిన. చూడండి ఎంతమంది వస్తారు. ముస్లింలే చాలా మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఎంజాయ్గా తిరుగుతున్నారు బ్రదర్. మనమే అసలు వీళ్ళైతే దారికి అడ్డంగా నడుస్తున్నారు. వాళ్ళకైతే అసలు వస్తున్న సౌండ్ కూడా వినిపించిందో లేదో. కాకపోతే కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఇది చిన్నగా ఉంది కదా రోడ్డు. వాళ్ళకు కూడా కొద్దిగా ఇరిటేటింగ్ ఉంటుంది సైడ్కి జరగాలంటే. వీళ్ళు కూడా అమ్మా ఇక్కడ బాగుంటుంది రోడ్డు. చూడండి ఇంకా 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 వేరే ఇక్కడ వీడియో లైటింగ్ పెరిగిపోయింది. ఓకే, ఏంటంటే ఇది అక్కడ సౌండ్స్ ఎక్కువ వస్తాయని చెప్పి మళ్ళీ సపరేట్గా మళ్ళీ వీడియో చూస్తూ వాయిస్ ఓవర్ చేయాల్సి వస్తుంది. లేకపోతే మొత్తం చాలా నాయిస్ బాగా వస్తుంది అక్కడ. ఎందుకంటే సైకిల్ వెళ్తుంటే దాని సౌండే చాలా వస్తుంది. ఈ బ్రదర్ అయితే జరుగుతలేడు, మరీ దారుణంగా ఉన్నాడు. ఇక్కడ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి. అసలు హైదరాబాదేనా అనిపిస్తుండొచ్చు మీకు. అంత మంచిగా ఉంటుంది. ఫుల్ వీడియో పెట్టకుండా నార్మల్గా కొంచెం 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 కూడా పెట్టవచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రైడర్స్ వస్తారు. రైడర్స్ వచ్చినప్పుడు వాళ్ళు దారి తప్పకుండా వీడియో అనేది ఉండాలి. ఓహో, ఎంతమంది హ్యాపీగా వచ్చి ఇక్కడ కూర్చున్నారు. అరే మళ్ళీ వచ్చి నీ పిల్లాడు. అరే
మంచి వావ్, ఇక్కడ ఇంకా చిన్నగా ఉంది రోడ్. ఇక్కడ మాత్రమే పబ్లిక్ ఉంటారు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ కొడతాము. లెఫ్ట్ కొట్టినప్పుడు ఇంకా అక్కడ నుంచి మ్యాక్సిమం ఈ రోడ్డు పైన మాత్రం ఎవరు ఉండరు, ఓన్లీ మనమే. వస్తుండొచ్చు ఎవరో ఒకరు అప్పుడప్పుడు, కానీ మ్యాక్సిమం ఎవరు రారు ఇక్కడికి. ఈ రోడ్లో అయితే ఎవరు ఉండరు. మీకు ఈ లొకేషన్ కావాలంటే కామెంట్ బాక్స్లో మీరు కంపల్సరీగా మెసేజ్ చేయండి. మీకు నేను అక్కడ కామెంట్ బాక్స్లో మీకు అక్కడ మన గూగుల్ మ్యాప్స్ నుంచి ఈ లింక్ తీసి అక్కడ పెడతాను నేను. దాని నుంచి మీరు తీసుకొని హ్యాపీగా వెళ్ళొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. కొంతమందికి అనిపిస్తుంది ఇది ఇక్కడ ఏం ఎంజాయ్ చేస్తాంరా, ఏందిరా ఇది అన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే అది సైక్లింగ్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. ఓ స్లిప్ అయింది. ఇక్కడ ఈజీగానే వెళ్ళిపోయినా. బైకర్స్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో. ఇది ఎట్లుంటుంది అంటే వీడియో ఆనంద్ మూవీ లెక్కలు ఉంటుంది. ఇక్కడనైతే చాలా డేంజరస్గా ఉంటుంది, మెల్లిగా వెళ్ళాలి. అసలు ఆపలేదు ఇక్కడ సైకిల్. మీరెవరైనా నాతోని బైక్ రైడ్కి రావాలంటే కామెంట్ బాక్స్లో మీరు డైరీ ఫామ్ రోడ్కి అయితే రావాలి. ఇక్కడ మన ఏంటి ఇది మన సుచిత్ర దగ్గర డైరీ ఫామ్ రోడ్ ఉంటుంది. అక్కడికి వస్తే అక్కడికి ఏ టైంకి వస్తారో చెప్తే ఆ టైంకి నేను కూడా వస్తా, నాతో రైడ్కి రావచ్చు. మిమ్మల్ని మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్కి తీసుకెళ్తా, చూపిస్తా. ఇక్కడ నుంచి ఇంకా ఎవరైతే అస్సలు ఉండరు ఇక్కడ ఎవరు రారు కూడా. చూడండి సూపర్గా ఉంటుంది. ముందైతే నెమలి వెళ్ళింది, పీకాక్ కనిపించి ఉంటుంది, లోపలికి వెళ్ళిపోయింది అది సడన్గా. నాకు లెఫ్ట్లో రైట్లో అన్ని పీకాక్స్ కనిపిస్తున్నాయి. వీడియో ఏంటంటే మీకు అంత కనిపించకుండా వచ్చి దీంట్లో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. మన కోళ్ళు తిరిగినట్టు తిరుగుతుంటాయి లెఫ్ట్లో రైట్లో, చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఏంటంటే నేను ఇక్కడి వరకు వచ్చాను. ఇక్కడి వరకు వచ్చి ఇప్పుడు అక్కడ మన కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకో కొత్త దారి ఉంది, అటువైపు వెళ్దామని అనుకున్నా, ఎప్పుడు వెళ్ళలేదు. ఇక్కడ ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో ఉంటుంది. అది ఇంకా దారుణంగా ఉంటుంది, నేను ఎప్పుడు వెళ్ళలేదు అటు సైడు. అంటే చిన్నగా ఉంటుంది, దారుణంగా నేను అంటే వెళ్ళలేదు కదా. దారేమో చిన్న సన్నగా ఉంటుంది చాలా. కుక్కలు చూడండి, భయపడొద్దు అవి ఏమన్నాయి ఎవరిని. ఇక్కడ స్టాప్ చేసిన నేను యాక్చువల్లీ వీడియో. ఇదైతే చూడండి, ఇక్కడైతే ఎవరు రారు, చాలా సన్నగా అంటే సన్నగా ఉంది దారి.
ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వడం మాత్రం చాలా కష్టం. నేను బైక్ డ్రైవ్ చేస్తున్నా. బైక్ అంటే నాది సైకిల్, నాది బైక్ కాదు, ఎంటీవీ బైక్ అంటారు, అందుకే బైక్ అంటున్నా. యాక్చువల్లీ ఇప్పుడు చూడండి, నా సైకిల్ తీసుకొని సన్న దారిలో వెళ్తున్నా. మస్తు ఎంజాయ్ చేయొచ్చు. మీరు రావాలనుకుంటే మీరు ఏ రోజు వస్తారో అక్కడ కామెంట్ బాక్స్లో చెప్పండి. నాకు అక్కడ పెట్టారంటే కామెంట్ బాక్స్లో మీరు నాకు ఏ రోజు వస్తున్న విషయం నాకు చెప్తే ఆ రోజు కంపల్సరీగా నేను మిమ్మల్ని పిక్ చేసుకొని తీసుకొని వెళ్తా. చూడండి ఇంకా చిన్న సన్నగా ఎంతలో చూడండి రోడ్ అయితే. కానీ చాలా ఇబ్బంది పడ్డా ఈ రోడ్లు వెళ్ళడానికి నేను. ఇంకా ముందు అయితే చాలా దారుణంగా ఉంటుంది, అసలు వెళ్ళడానికి దారి ఉండదు. ఈ సన్న చెట్లు ఉన్నాయి కదా, ఇవన్నీ రోడ్డు పైకి ఇట్లా వచ్చేసి ఉంటాయి. అన్ని కాళ్ళకి చేతులకు గీసుకుపోయినాయి. అంటే వెళ్తుంది, కాకపోతే గీసుకుంటుంది లైట్గా. ఇంకా వెళ్తూ ఉంటే దారి దానికి అది ఓపెన్ అయిపోతుంది కదా. చూడండి ఎంత బాగుంది చూడండి. మీకు కొద్దిగా బోర్ కొడుతుండొచ్చు ఈ వీడియో చూస్తే, ఎందుకంటే ఇది నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది ఈ వీడియో. ఈ చిన్న దారిలోంచి సైకిల్ తొక్కుంటూ పోతుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది ఏందనేది వాళ్ళకి తెలుస్తుంది. వేరే వాళ్ళు దీన్ని ఎక్స్పీరియన్స్ చేయలేరు. కొంతమంది పిచ్చితనంగా అనుకుంటారు, కాకపోతే సూపర్గా ఉంటుంది. అంటే వాళ్ళకి అర్థం అవుతలే అంటే వాళ్ళకి ఆ రేంజ్లో మెచ్యూరిటీ లేదని అర్థం, అంతే. ఇక్కడ వరకు అయితే వచ్చాను. ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఇక్కడ నా మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది. యాక్చువల్గా చెప్పాలంటే ఫుల్ వీడియో తీయలేకపోయినా, మళ్ళీ నెక్స్ట్ టైం ఫుల్ వీడియో కంపల్సరీ తీసి పెడతా నేను. అంటే ఇది నేను కొత్త దారిలోకి వచ్చాను కదా, నాకు కూడా అంత ఐడియా లేదు. నేను మొబైల్లో ఛార్జింగ్ ఉందో లేదో కూడా చూసుకోలేదు, డైరెక్ట్గా వచ్చేసిన. వచ్చిన తర్వాత ఇక్కడ ముందుకు వెళ్ళి చూస్తే నా మొబైల్ ఛార్జింగ్ మొత్తం అయిపోయి ఉంటుంది. సిక్స్ 7% మిగిలింది యాక్చువల్గా చెప్పాలంటే. Pausing ride. Resuming ride. Pausing ride. Resuming ride. ఇక్కడ చూడండి, యాక్చువల్లీ దారి ఉండే కానీ క్లోజ్ అయిపోయింది, ఎవరు నడవలేదు. మొన్న మనం వచ్చినప్పుడైతే ఎండలు బాగా కొట్టినాయి, ఇక్కడ చెట్లు కూడా ఏం లేకుండే.
ఇప్పుడు కొద్దిగా ఒక్క వర్షం చిన్నగా ఇట్లా పడ్డందుకు ఒక 2 days కంటిన్యూస్గా పడ్డది. దాని తర్వాత చెట్లు చూడండి మొత్తం పచ్చగా అయిపోయినాయి. మీకోసం నేను ఎంత రిస్క్ అయినా చేస్తా, ఇంకెక్కడికైనా వెళ్తా, అక్కడికి నేను ఎక్కడికైనా వెళ్ళి అక్కడ వీడియో తీయాలంటే నాకు కొద్దిగా సపోర్టివ్గా ఉండాలి, మోటివేటివ్గా ఉండాలి. అంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి మీరు మనకి మంచి వ్యూస్ వస్తేనే, మంచి లైక్స్ వస్తేనే, సబ్స్క్రైబర్స్ పెరిగితేనే కొద్దిగా మనకు కూడా ఇప్పుడు ఏదైనా చేస్తున్నామంటే ఇంట్రెస్ట్ ఉండాలంటే దానికి కంపల్సరీగా మనకు సబ్స్క్రైబర్స్ అనేది ఉండాలి. వ్యూస్ వస్తూ ఉంటేనే మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. Pausing ride. చాలా దారుణంగా ఉంది ఇక్కడ. ఇక్కడ చెట్లు ఉన్నాయి, చెట్ల దగ్గర ఇంకా ఆపి దాటి తీసుకొని వెళ్తున్నా. అసలు సైకిల్ వెళ్తుందో వెళ్ళదు ఇక్కడ బయటికి, అది కూడా తెలియదు. నాతోని ఎంత వీలైందో అంతవరకు రికార్డ్ చేసిన, ఎందుకంటే నా మొబైల్లో ఛార్జింగ్ లేకుండే. లోపలికి నొక్కుతా పోవాలి. ఏమనుకోవద్దు, దానికైతే కొద్దిగా దారి దొరికింది Pausing అనిపిస్తుంది. ride. యాక్చువల్గా తీయాలంటే ఇది 25-30 minutes వీడియో ఇది. దేవుడా, ఇక్కడ చూడండి అన్ని చెట్లే ఉండే ఇంకా. అయ్యో. అయ్యో, ఎన్ని రోజులు అయిందో ఇది క్లోజ్ అయింది. ఓహో చూడండి చూడండి చూడండి, హ్యాండిల్కి ఎట్లా తగులుతుంది హ్యాండిల్. స్క్రాచెస్ పడొచ్చి Pausing ride. సైకిల్ పైన. Resume ride. యాక్చువల్గా ఏంటంటే వీడియో అది కంప్లీట్ చేయలేకపోయినా, ఎందుకంటే ఫోన్లో ఛార్జింగ్ లేకుండే రైడ్ సగంలోనే అయిపోయింది. చాలా బాధగా అనిపించింది. చాలా దూరం వెళ్ళిన మళ్ళీ మీకోసం మళ్ళీ సేమ్ వీడియో సెకండ్ పార్ట్ లాగా మళ్ళీ రిలీజ్ చేస్తా. అది ప్రస్తుతానికి వీడియో అయితే ఎంజాయ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. మీకు అడ్రస్ కావాలంటే కామెంట్ చేస్తే నేను అడ్రస్ మీకు కంపల్సరీ దాంట్లో కామెంట్ బాక్స్లో పెడతా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.